హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ బై ఉమా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా బేబీని ఫస్ట్ 6 వీక్ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాము. ఇంకా మార్నింగే తొందరగా రెడీ అయిపోయి 9 o'clock వరకు బయలుదేరాము. నేనైతే కొంచెం టెన్షన్గా ఫీల్ అయినా, ఎందుకంటే పాప ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏడుస్తుందేమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్క డాక్టరే, సో ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. తను గవర్నమెంట్ డాక్టర్, అంటే మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నారు. సో ఇంట్లో ఎవరి గురించి అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మా అక్కనే చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఎక్కువ లవ్ అండ్ కేర్ ఇస్తుండే నాకు మా అక్కయ్య. నన్నే ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేసేది. ఇప్పుడు నా డాక్టర్ని ఇంకా బాగా చూసుకుంటుంది. సో ఇవాళ కూడా తను వెళ్ళే ముందే అందరికీ కాల్ చేసి పెట్టిందనమాట, ఇట్లా ఇంజెక్షన్కి వస్తున్నామని చెప్పేసి. సో వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండే వెళ్ళే టైంకి. చలి పెడుతుంది. లేస్తారా పాప? లేస్తారా? పాప ఫుల్ నిద్రలో ఉండే, ఇంకా లేపడానికి ట్రై చేస్తున్నారు. ఏమో నేను చూడలేను. ఇక్కడ ఉండదా మిషన్? అవునా? చల్లదలిగిన తర్వాత లేస్తారు. ఇంకొకటి ఏడబడ్డది అంటే మేడం పల్లె రాదు పడాలి కదా. ఏం మేడం ఎక్కువ వద్దు మేడం, వరుస ఉంటాయి కదా, పడ్డది కావచ్చు. పర్లేదంటే ఇక చూడండి, ఏమంటే ఇంకోటి ఎత్తారు. ఇప్పటికి 3 ఏడైనాయి ఇంకమ్మా. అయినాయి మేడం. కాలే. ఎన్ని పడ్డాయి మేడం? ఒకటే ఇంకొకటి పడింది అనుకుంటాను. ఇప్పుడు గుడికి వనలేదా నాన్న? సౌండ్ వచ్చిందా? చెప్పు. మళ్ళీ వేద్దాం మేడం. రోడ్డు ఉంటది కదా. రోడ్డు ఉంటే కానీ ఫస్ట్ ఇదే కాదా? ఇప్పుడు వడ్డాలి లేదా? ఇక్కడ వేసిన ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఉంటుంది బేబీకి. పాపం పాపం అబ్బా పాపం. వ్యాక్సినేషన్ తర్వాత ఫుల్ ఏడ్చింది బేబీ. తర్వాత తనే కంట్రోల్ అయిపోయింది. కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు మధ్య మధ్యలో ఫుల్ ఏడుస్తూ ఉండే. నాకే ఎట్లా కంట్రోల్ చేయాలనో అర్థం అవ్వలేదు. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయినాం. లావణ్యసుగా పడ్డాను లేదా? నాకు ఇంకా 3 పడ్డట్టు అనిపించింది. ఒకటి పేరు మీద పడ్డాను, మరి నమ్మకం నీ మీద అంత నమ్మకం ఉన్నదే. వచ్చేప్పుడు దారిలో పాపకి పారాసిటమాల్ డ్రాప్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇవి గౌట్లో కూడా ఇస్తారు, కానీ అవి కొంచెం చేదుగా ఉంటాయంట. ప్రైవేట్లో తీసుకునేవి కొంచెం స్వీట్గా ఉంటే బేబీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ప్రైవేట్లో తీసుకున్నాం అనమాట. సో ఇంటికి దగ్గరలో వచ్చేసాము. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.